చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే దర్గా అయితే ఉంది. సిద్ధేశ్వరం నుంచి మేమైతే కిందకి దిగాము. దిగిన తర్వాత ఇద్దండి దర్గా చూపిస్తాను. మొత్తము చెట్లే, అంటే ఇది దట్టమైన అడవి. మనము ఈ అడవిలో నుంచి వస్తే మొత్తం ఉంటుంది. చూస్తున్నారు కదా, చూస్తారు కదా, దట్టమైన అడవి. దర్గా అయితే చూపిస్తాను. చూపిస్తాను చూడండి. ఈ దర్గాలో పాము ఎప్పుడు కాపలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఆ పాముని. ఇదండి సిద్ధేశ్వరం అయితే మేము చేసాము. ఈరోజు కార్తీక సోమవారం అంట. చాలా భక్తులు అయితే వచ్చినారు అక్కడ దేవాలయానికి అయితే. మనమైతే చూసాం కదా, ఈ దర్గాలో ఎప్పుడు పాము అయితే కాపలా ఉంటుంది. మీరు చూడండి, చూపిస్తాను స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది సిద్ధేశ్వరంలో మధ్యలో ఉన్న దర్గా ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదండి. ఇప్పుడు పాము అయితే మీకు చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా గమనించండి స్కిప్ చేయకుండా. చూసారు కదా మీరైతే, ఇద్దండి పాము అయితే ఇందాక మీరు చూపినట్టు ఇప్పుడు నేను సెల్ఫీతో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనం ఇది దర్గా. శివరాత్రి రోజు ఇక్కడ గ్రంథం కూడా తీస్తారండి. ప్రతి సంవత్సరము శివరాత్రికి ఇక్కడి నుంచి పైనుంచి దేవాలయం దగ్గర నుంచి గ్రంథం అయితే తీస్తారంట. ఇక్కడ చూసినారు కదా దర్గా. మహాశివరాత్రి రోజున గ్రంథం అయితే తీస్తారు. ఇప్పుడు నేనైతే ఇక్కడ పైప్లో నుంచి పాము చూశానండి. నేను ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాను. ఎప్పుడు వచ్చినా నాకు కనిపిస్తూనే ఉండేది. ఇదండి ఈ పైప్లో ఉంది. ఈ పైప్లో అయితే పాము అయితే ఉంది. మీకు చూపిస్తాను అది ఖచ్చితంగా. అయితే ఎదురుగా అండి, ఇంకా దట్టమైన అడవిలో ఎందుకంటే అక్కడైతే పుట్ట అయితే ఉంది. ఇంకా కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. నాకు 5th క్లాస్లోనో 4th క్లాస్లోనో నాకైతే గట్టిగా గుర్తులేదు. ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ దట్టమైన అడవిలో మనకు ఫ్రెండ్స్, మీకు నేనైతే చెప్పాను కదా ఇక్కడ పాము ఉంటుందని. ఇద్దండి పాము అయితే పైప్లో నుంచి బయట కనిపిస్తూ ఉంది. ఇద్దండి నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను ఈ పాముని. ఇద్దండి బయటకు వచ్చి, అమ్మో నాకైతే గుండె ఇద్దండి ఫ్రెండ్స్, పైప్లో పాము. ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు వచ్చినా ఈ పాము కనిపిస్తుంది. ఇద్దండి చూస్తా, ధైర్యం ఎక్కువే. చూసారా, ఇది పాము. ఇదండి చిన్నగా బయటకు వస్తుంది చూడండి. ఇదండి పాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే పాము తల అయితే బయటికి తీసింది. ఇదండి చూస్తున్నారు కదా. ఇది ఏ పాము మీరు కామెంట్ చేయండి. నాగుపాములా ఉంది అది. చూస్తున్నారు కదా, ఎప్పుడు వచ్చినా ఈ పాము నాకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. ఇంకోసారి గట్టిగా జూమ్ చూపిస్తాను మీకు. ఇదండి పాము తల బయటికి పెట్టేసి, అంటే ఇది దర్గాకు కాపలా ఏమో నాకు తెలిసి పాము. ఇదండి చూసారా, ఈ పాము అయితే ఇక్కడ కాపలా అనుకుంటా దర్గాకి.
దర్గా. ఉయ్యాల అయితే ఎగురుతున్నాము. झूला च बैठी सर अच्छा है अच्छा नहीं వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి దేవమ్మ చెరువు వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదండి, ఇది చాలా చక్కటి ప్రదేశం అండి. నీళ్ళు అయితే చూడండి ఎంత చక్కగా నీట్గా ఉన్నాయో. ఇదండి దేవమ్మ చెరువు. ఇక్కడైతే ఇదండి, ఈత రాని వాళ్ళు రాబాకండి, ఈత వచ్చిన వాళ్ళే వచ్చి ఈత ఆడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదండి ఇది. అక్కడి నుంచి వచ్చేసరికి తల మొత్తం దుమ్ము. అబ్బో, చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టపడి వీడియో తీయాల్సి వచ్చింది. ఎందుకంటే మనమైతే ఇక్కడ దేవమ్మ చెరువు దగ్గర వచ్చాము. చాలా చక్కటి వాతావరణంలో అయితే ఇక్కడ మనం ఉన్నాము. చూడండి, ఇక్కడ ఈత అయితే కొట్టొచ్చండి. ఈత వచ్చిన వాళ్ళే లోతు ఎంత ఉందా లేదా అనేది పక్కన పెట్టాలి. ఈత వస్తూనే రావాలి నీళ్ళ దగ్గర. నీళ్ళతో కరెంట్తో ఇంకా నిప్పుతో జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, మనము ప్లేస్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ చాలా చక్కటి ప్లేస్. అతి వేగం ప్రమాదకరం. ఎటు చూసిన నీళ్లు పారుతూనే ఉన్నాయి. చాలా చక్కటి వ్యూ ఉంది. మరి పుష్పరాజ్